హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు మేము బిగ్నర్ అండ్ ప్లేస్కి వెళ్తామని చెప్పాను కదా. సో బిగ్నర్ అండ్ ప్లేస్లో మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ కన్నిమాత టెంపుల్ అండి. సో ఆ రోజు నా బర్త్డే కాబట్టి మా హస్బెండ్ అయితే ఫస్ట్ టెంపుల్కి అయితే విజిట్ చేద్దాం అన్నారు. సో అక్కడైతే కన్నిమాత టెంపుల్ చాలా ఫేమస్. అయితే మేము ముందుగా అయితే కన్నిమాత టెంపుల్కి అయితే వెళ్ళామండి. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ టెంపుల్ తాలూకు ప్రత్యేకత ఏంటంటే టెంపుల్ సరౌండింగ్ మనకి ఎక్కడ చూసినా ఎలకలే కనిపిస్తాయండి. అండ్ వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళు ఏవైనా మనకి తెల్లెలక కనిపించింది అనుకో, ఆ తెల్లెలక కనిపించగానే మనం కానీ మొక్కుకుంటే ఏవి మనం ఏదైనా అనుకుంటే అది ఫుల్ఫిల్ అవుతుందంట. ఏ విష్ కానీ అనుకుంటే అది మాత్రం ఫుల్ఫిల్ అవుతుందంట. సో వాళ్ళైతే ఇది బాగా నమ్ముతారు. సో ఇక్కడ టెంపుల్ తాలూకా మెయిన్ ప్రత్యేకత అది. చూస్తున్నారు కదా ఇక్కడ ఎలకలు ఎలా కనిపిస్తున్నారో. సో అందరూ ప్రసాదం చిన్న చిన్న శనగలు, అక్కడ మనకు ప్రసాదం కిస్మిస్ శనగలు ఇవన్నీ దొరుకుతాయి. మనం అవి ఎలకలకి అక్కడక్కడ వేయాలి. సో ఇంకెక్కడ చూసినా ఇక్కడ మనకి ఎలకలే కనిపిస్తాయి. మీరు ఆల్మోస్ట్ టెంపుల్ సరౌండింగ్ ఎక్కడ చూసినా అక్కడక్కడ అయితే నాకైతే భయం వేసింది, ఎక్కడ ఖర్చేస్తాయేమో అని. కానీ అవి ఏమీ కరువు, అంతా పక్క నుంచి సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడైతే వీడియోగ్రఫీ కూడా ఎలా ఉంది అంటే చాలా టెంపుల్స్లో మనకి వీడియోగ్రఫీ ఎలా ఉండదు కదా. అవుటర్ అయితే తీసుకోవచ్చు, కానీ టెంపుల్లో దేవుణ్ణి అయితే ఆలయాల్లో అయితే దేవుణ్ణి అయితే తీనివ్వరు కదా. సో ఇక్కడ అలా మనకి దేవుడికి కూడా వీడియోగ్రఫీ తీసుకోవచ్చు. దానికి ఇంత అని ఛార్జ్ చేస్తారు. మొబైల్కి అయితే ఇంత కాస్ట్ అండ్ కెమెరాకి ఇంత కాస్ట్ అని ఉంటుంది. సో మనం లోపల దేవుణ్ణి కూడా వీడియోగ్రఫీ అయితే చేసుకోవచ్చు. సో మనమైతే ఫైనల్గా అయితే దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే మా దర్శనం అయితే అయిపోయింది. సో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నాకు దేవుణ్ణి అయితే సరిగ్గా వీడియోగ్రఫీ అయితే తీయడం అవ్వలేదు. సో లోపల అయితే దేవుడు ఎలా ఉంటారో నేను వీడియో లాస్ట్లో అయితే నేను ఒక షాప్లో ఫోటో ఫ్రేమ్లో అయితే వీడియో అయితే తీశాను, అదైతే మీకు చూపిస్తాను. అండ్ ఈ టెంపుల్లో ఇంకో ప్రత్యేకత ఉన్నదండి. అదేంటంటే ఇక్కడ ఎలకలు పాలు తాగుతాయి. సో మీరు గూగుల్లో కానీ కన్నిమాత టెంపుల్ అని టైప్ చేసినట్టయితే మీకు ఇమేజెస్ కనిపిస్తాయి. ఎలుకలు అవి ఇలా ఒక ప్లేట్లో పాలు తాగుతున్నట్టు. సో మీకైతే అదైతే చూపిస్తాను. సో మేము టెంపుల్లో ఉన్న సరౌండింగ్ కొన్ని గుళ్ళలో అయితే దర్శనం చేసుకున్నాం. సో ఇక్కడ కూడా చూసినట్టయితే మీకు ఏ పక్క చూసినా ఎక్కడ చూసినా మనకి ఎలుకలే కనిపిస్తాయి. ఇంకా మనం ఫైనల్గా అయితే టెంపుల్ అంతా ఏవేవి ఉన్నాయో అన్నీ విజిట్ చేసేసాము. ఈ వీడియో చూసిన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ బిగ్నర్ వెళ్తే ఈ టెంపుల్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ టెంపుల్లో ఎవరికైనా తెల్లెలక కనిపిస్తే నాకు కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే నాకైతే అస్సలు కనిపించలేదు తెల్లెలక. సో మీలో ఎవరికైనా కనిపించిందేమో చూస్తాను. అండ్ మీకు ఫైనల్గా అయితే ఏదైతే చూపిస్తానన్నానో మీకు ప్లేట్లో ఎలకలన్నీ పాలు తాగుతున్నాయి చూడండి. సో ఇదైతే మెయిన్. సో ఇక్కడ కూడా చాలా ఎలకలు ఉన్నాయి ఈ టెంపుల్ అంతా. సో ఇక్కడితో అయితే సో ఇదైతే మనకి టెంపుల్ బయట అండి. సో ఇక్కడైతే పిజన్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ మనకి ధాన్యం బస్తా కూడా ఉంటుంది పిజన్స్కి ఫీడ్ చేయడానికి.
సో ఇది అయిపోయాక నేనైతే బయట అవుటర్ కూడా మీకు టెంపుల్కి వచ్చినప్పుడు నేను అక్కడ సరౌండింగ్ ఉన్న షాప్స్ అన్నీ చూపించలేదు. సో ఇప్పుడైతే చూపిస్తాను. సరౌండింగ్ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే అన్ని రకాల ఐటమ్స్ కానీ చాలానే ఉన్నాయి. అండ్ మాకు నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి అంటే మేమున్న ఆ రోజే కవర్ చేసేయాలి అంతా అనేసి మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాం వేరే ప్లేస్కి. ఎందుకంటే చాలా ప్యాలెస్లు అవి ఉన్నాయి బిగ్నర్లోని. సో అందుకని మేము ఇక్కడ షాపింగ్ అయితే చేయలేదు. నేను జస్ట్ వీడియోగ్రఫీ అయితే అలా తీశాను. అలా టాయ్స్ ఇవి అవి ఉన్నాయి. సో ఇక్కడితో అయితే నా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.